వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ. మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ రెగ్యులర్గా వింటున్న మీ అందరికీ ఒకసారి మ్యాథ్ మెంటర్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే రియల్ నంబర్స్ పార్ట్ 5 వీడియో ఇది. ఓకే, సో మీ అందరూ పార్ట్ 5 చూసే ముందు 4 వీడియోస్ చూడకపోతే అవన్నీ చూడండి, దెన్ ఈ పార్ట్ 5 వీడియో చూడండి. ఓకే, ఆ పార్ట్ 1, 2, 3, 4 లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అది చూడండి. ఓకే, దెన్ మన పార్ట్ 5 వీడియో చూడండి. ఈ పార్ట్ 5 వీడియోలో మనము ఇర్రేషనల్ నెంబర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే √2 అండ్ √3 ఇర్రేషనల్ అని ఎలా ప్రూవ్ చేయాలి అవి నేర్చుకున్నాం. ఓకే, సో ఒకసారి ఫాస్ట్గా ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ చేసి మిగతా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో హౌ టు ప్రూవ్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో ఎలా చేద్దాం సొల్యూషన్? మనము ఇవి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి వీ విల్ యూస్ కాంట్రడిక్షన్ మెథడ్. ఈ కాంట్రడిక్షన్ మెథడ్లో ఫస్ట్ మనం √5ని రేషనల్ నెంబర్ అనుకోవాలి. లెట్ √5 బి ఏ రేషనల్ నంబర్. ఓకే, మనందరూ తెలుసు రేషనల్ నెంబర్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. √5 విల్ బీ ఈక్వల్ టు p/q. ఇక్కడ మనందరికి రేషనల్ నెంబర్ కండిషన్ తెలుసు, p/q షుడ్ బి ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా యాడ్ చేయాలి, ఏంటంటే p/q నాట్ కోప్రైమ్. p and q ఆర్ నాట్ కోప్రైమ్. నాట్ కోప్రైమ్ అంటే ఏంటి? p/qకి సమ్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆ ఉన్న కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తాం, అప్పుడు ఇది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆ రెడ్యూస్డ్ ఫామ్ని ఏమనుకుందాము, a/b. √5 ఈజ్ ఈక్వల్ టు a/b అండ్ ab ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ ఈ కండిషన్ ఏంటంటే a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్ అంటే ఏంటి? ఇవి a అండ్ bకి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు ఎక్సెప్ట్ 1. ఓకే, అంటే దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్, ఇంతకంటే రెడ్యూస్ చేయలేము అనమాట. ఓకే, ఇప్పుడు √5 ఈక్వల్ టు a/bలో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి b√5 ఈజ్ ఈక్వల్ టు a వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? b ఇంటూ √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇందులో నుంచి ఏమొస్తుందంటే మనకి √5 స్క్వేర్ ఈజ్ 5, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇందులో నుంచి మనం ఏం చెప్పొచ్చు? 5b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఈ ఈక్వేషన్ 1లో నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఓకే, రైట్. ఫ్రమ్ 1 మనం ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ 1 a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఓకే, మనకు ఒక థీరం ఉంది, ఇఫ్ a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఎనీ ప్రైమ్ నెంబర్ దెన్ a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై దట్ ప్రైమ్ నెంబర్. సో దట్ ఇంప్లైస్ a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. ఓకే, a ఈజ్ డివిజిబుల్ బై 5 అంటే ఏంటి? మనకి a/5 ఈజ్ ఈక్వల్ టు సే సమ్ c. a/5 ఈజ్ ఈక్వల్ టు c. సో ఇందులో మనము క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? a ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ c. సో నౌ ఈ ఈక్వేషన్ ఈజ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ యూ విల్ గెట్? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ c హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఈజ్ 25, c స్క్వేర్. ఓకే, సో ఇందులో ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ అని ఉంది, ఇక్కడ a స్క్వేర్ ఉంది. సో ఈ a స్క్వేర్ ప్లేస్లో 5b స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈజ్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. ఓకే, సో సింప్లిఫై దిస్, వీ విల్ గెట్ b స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనం ఏం చెప్పొచ్చు? b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5 because b square is divisible by 5.
b is also divisible by 5. ఓకే, ఇక్కడ a square is divisible by 5, ఇక్కడ b square is divisible by 5. ఫస్ట్లో మనం ఏం చెప్పాము, అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రూఫ్ a అండ్ bకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, రైట్. మనకి అది చెప్పినాక మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, దేర్ఫోర్ we have 5 as common factor of a and b. ఫస్ట్లో మనము అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్స్ ఏవి లేవని అజ్యూమ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. అంటే దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ప్రూవ్డ్ రాంగ్. ఓకే, అంటే దేర్ ఫోర్ √5 ఈజ్ నాట్ రేషనల్ నంబర్. బికాస్ ఇట్ ఈస్ నాట్ రేషనల్ నంబర్, దేర్ ఫోర్ √5 is a irrational number. Okay, this is the conclusion for prove that √5 is irrational number. Okay, so next we'll go to the second example. Welcome. Prove that 1/√2 is irrational. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 1 or 2 మార్క్స్ క్వశ్చన్ లాగా ఇవి అడిగే అవకాశం ఉంటుంది. సో సొల్యూషన్ ఏం చేయొచ్చు, లెట్ 1/√2 ఈజ్ రేషనల్ నంబర్. సో రేషనల్ నెంబర్ కాబట్టి 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. ఓకే, సో దీన్ని మనము ఫ్రాక్షన్స్ని ఇన్వర్స్ చేసుకుంటే ఏమవుతుంది, √2 విల్ బీ ఈక్వల్ టు b/a. ఓకే, సో ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ √2 ఈజ్ ఎ irrational number previously in our proofs, and b/a is a rational number. So our assumption that 1/√2 is rational number. ఇక్కడ మనకి left hand side irrational number, right hand side rational number. These two will never be equal, can't be equal. కాబట్టి our assumption is wrong. Therefore irrational number will never be equal to rational number. So therefore our assumption is proved wrong. So therefore 1/√2 is irrational number. ఓకే, సో ఈ విధంగా ఇది ప్రూవ్ చేయొచ్చు. ఇది ఈజీ, ఓన్లీ 1 or 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఇది కూడా ఇంతకుముందు చేసిన సొల్యూషన్కి సిమిలర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది సొల్యూషన్ చూడండి, లెట్ 6 + √2 ఈజ్ రేషనల్ నంబర్. ఓకే, సో 6 + √2 రేషనల్ అనుకున్నాం కాబట్టి 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, నౌ యాడ్, నో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ 6 on both sides. Subtract 6 on both sides. So 6 + √2 - 6 is equal to a/b - 6. ఇక్కడ 6 - 6 will be cancelled. So left hand side we will have √2 is equal to a/b - 6. Okay, so clearly left hand side we are having only √2. That means this is irrational number. Okay, and right side we are having this whole thing as a rational number. సో ఇందాక రాసినట్టే లాస్ట్కి కన్క్లూజన్ రాయాలి. ఏమని రాస్తాం కన్క్లూజన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఇర్రేషనల్ నంబర్, రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ రేషనల్ నంబర్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. Because this is not possible, therefore assumption is wrong. Because our assumption is wrong, this is not a rational number, this is a irrational number. Therefore 6 + √2 is irrational number. Ila rayali. Conclusion is very important in this type of questions. Okay, right, we'll go to the next question.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఇంతకుముందు చేసిన సమ్ లాంటిదే ఇది. సో దిస్ యూ డూ యాజ్ ఎ ప్రాక్టీస్ క్వశ్చన్. ఇది మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ లాగా చేయండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, మనం నెక్స్ట్ వీడియోలో ఇది సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి ఏంటి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే రూట్ ఉంది, ఇది ఒక న్యాచురల్ నెంబర్. సో ఇందులో ఏముంది చూడండి, ఇక్కడ బోత్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, √3 + √5. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇట్లాంటివి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. లెట్ √3 + √5 బి రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి √3 + √5 విల్ బీ ఈక్వల్ టు a/b. ఓకే, ఇక్కడ మనం చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రూఫ్లో ఎట్లాగైతే చేసామో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అది ఇక్కడ చేయాలి. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, √3 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి మనం. ఓకే, సో a + b హోల్ స్క్వేర్ ఏమవుతుంది, a² + 2 × a × b + b² ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3 + 2 √3 5 15 + √5² ఈజ్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది 3 + 5 8, 8 + 2 √15 ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ ఈ 8 ఉంది కాబట్టి వాట్ వీ విల్ డూ, 8 + 8 వీ విల్ సబ్ట్రాక్ట్ 8 ఆన్ బోత్ సైడ్స్, సబ్ట్రాక్ట్ 8 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, 8 + 2 √15 -8 ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ -8. నో 8 8 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది మనకి, 2 √15 ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ -8. ఓకే, సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 15 ఉండాలి. దట్ √15 విల్ బి మేడ్ యాజ్ సబ్జెక్ట్. మిగిలిన ఏ నెంబర్ ఉన్నా కూడా అవి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి 2 × 15 అంటే ఏం చేయాలి మనము, డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు చేస్తున్నామంటే టు ఎలిమినేట్ 2 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతే. సో 2 √15/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 × a/b హోల్ స్క్వేర్ -8. ఇప్పుడు 2 2 క్యాన్సిల్ అవుతాయి. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది, ఓన్లీ √15 ఈజ్ ఈక్వల్ టు 1/2 × a/b హోల్ స్క్వేర్ -8. ఓకే, ఇదే ఇప్పుడు మనం కంక్లూజన్ రాయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 15, రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఇట్స్ ఎ రేషనల్ నెంబర్, √15 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు కంక్లూజన్ ఇలా రాయాలి. ఏం రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ and right hand side is rational number. Irrational number can't be equal to rational number. So therefore our assumption is wrong. Same ఇందాక రాసినట్టే conclusion. So therefore మన క్వశ్చన్ ఏంటి, √3 + √5, √3 + √5 is not rational నంబర్. రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకేమవుతుంది, రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ √3 + √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్, హెన్స్ ప్రూవ్డ్. అంతే, వెరీ ఈజీ. ఓకే, ఇట్లాంటివి ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అలవాటు అవుతుంది. రైట్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో ఇందులో ఫైనల్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ వేర్ p and q ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనకి ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాంటిదే, జస్ట్ ఇక్కడ
నంబర్స్ బదులు వేరియబుల్స్ ఉన్నాయి p అండ్ q అంతే. సో లెట్ రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ రేషనల్ నంబర్, రైట్. సో రేషనల్ నెంబర్ కాబట్టి మనం ఏమనుకుంటాం, రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఈక్వల్ టు a/p. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇందాక చేసినట్టు ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. రెండింటికి రెండు ఇర్రేషనల్ నెంబర్స్ అయితే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమొస్తుంది మనకి, రూట్ p ప్లస్ రూట్ q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది, రూట్ p హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ రూట్ q హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 రూట్ p ఇంటూ రూట్ q ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే p ప్లస్ q ప్లస్ 2 రూట్ pq ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో నౌ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఓన్లీ రూట్ pq మాత్రమే ఉండాలి, మిగతా అన్నీ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి పంపించాలి. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ p ప్లస్ q ఉంది, విల్ సబ్ట్రాక్ట్ p అండ్ q ఆన్ బోత్ సైడ్స్. సబ్ట్రాక్ట్ p అండ్ q ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి p ప్లస్ q ప్లస్ 2 రూట్ pq మైనస్ p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q. సో ఇందులో మనకి p మైనస్ p q అండ్ మైనస్ q క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏంటి మనకి, 2 రూట్ pq ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q, రైట్. ఇక్కడ ఇంకా 2 ఉంది, 2 ఇంటూ pq కాబట్టి డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో 2 రూట్ pq బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ a/b హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది, లాస్ట్కి pq రూట్ pq ఈక్వల్ టు 1/2 ఇంటూ a/b హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q, రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే క్లియర్గా మనకి p అండ్ q ప్రైమ్ నంబర్స్ అండ్ అండర్ రూట్ కాబట్టి దిస్ ఈజ్ క్లియర్లీ ఇర్రేషనల్ నంబర్. ఇది క్లియర్గా రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ క్యాన్ నెవర్ బీ ఈక్వల్ టు రేషనల్ నంబర్, కానీ ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది అంటే దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ నాట్ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ కాదు కాబట్టి దేర్ ఫోర్ రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఓకే. సో ఈ క్లాస్లో ఇవి మనకి ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అది లాగరిథమ్స్లోకి వెళ్తాం. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా నేర్చుకోండి, జాగ్రత్తగా వీడియో చూడండి. రైట్, బాయ్.